నేను ఏదో తెలియకుండా స్పైడర్ మ్యాన్ అని చెప్పేశాం. మా పరిస్థితి నిజంగా వాడిలాగానే తయారైంది. అలాగే అయిపోయింది స్పైడర్ మ్యాన్ దగ్గర. ఏంది సర్కస్లు మాకు? చాలా అసలు ఇది ఎక్కాలంటే ధైర్యం ఉండాలి. ముందు ఇంకా చాలా ఉంది, ఇంకా పోవాలి, రీచ్ అయిపోదాం గైస్. చాలా అంటే చాలా కష్టపడి కాళ్ళు అయితే విరసకపోయాయి, పట్టకపోయినాయి. ఇక్కడ దారే లేదు, మొత్తం లోయ. ఇదే మెట్లు, లోయ పక్కనే మెట్లు. ఎలా ఎక్కాలో తెలియట్లేదు. ఇట్లా రావాలి. ఓ సాసా లెఫ్ట్కి రాప్ప. వచ్చేస్తాను. వద్దు తీసుకోవద్దు. చూడండి మా పరిస్థితి. చూడండి వెనకాల చూడండి ఆయన. కష్టంగా ఉంది. ఏదో అనుకొని వచ్చేసాం కానీ రోజు తీరిపోతాం ఎక్కలేక. ఇంకా ఏంటి అలా వెళ్ళాలి, అలా ఏంటి ఆ వాచ్ టవర్ ఇంకో వాచ్ టవర్ ఎక్కేసి తింటే కోట కనిపిస్తుంది అన్న డౌట్. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో మేము మీ ఆంధ్ర అందగాళ్ళు అన్న రెడీ అవుతున్నారు, మైక్ సెటప్ అన్నీ చేసుకుంటున్నారు, మైక్ సెటప్ వేసుకొని. సో ఈరోజు వచ్చేసి ఎండ భయంకరంగా ఉంది గైస్. సో మనం ఇప్పుడు వచ్చేసి బెంగళూరు నుంచి 110 కిలోమీటర్స్ దూరంలో ఉన్న తుమ్కూరు డిస్టిక్లో ఉన్నాము. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అంటే, సో ఇక్కడ మధుగిరి కోట ఉంది. సో ఏం స్పెషాలిటీ కోట అంటే పైన కొండ పైన ఎక్కడో ఉంటుంది కోట. సో దాన్ని ఎక్కడానికి ఇద్దరు ఒక్కొక్క స్పెట్స్ వేసుకొని వచ్చేసాం. ఎండ కదా మరి తట్టుకోవాలిగా మేము. సో ఇది ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్. సో ఇలా వెళ్ళిపోవచ్చు మనం పైకి, మధుగిరి బెట్ట అంటారు. సో ఇక్కడ రాశారు దీని గురించి పూర్తి చరిత్ర. ఓకేనా, పాస్ చేసుకొని చదువుకోవచ్చు ఒక 2 minutes. సో మనం ఇప్పుడు ఇట్లా ఎంటర్ అయిపోదాం లోపలికి. ఎండ భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది ఎండ. మరి గైస్ ఇప్పుడు అక్కడ అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు, చెకప్ టికెట్ తెలీదు. సో మనల్ని అలో చేస్తున్నట్టు పోండి తెలీదు. చూద్దాం, మన సెటప్ గిటప్ చేసి తరిమేస్తారు నాకు తెలిసి. పక్కన తరిమేస్తే భయం లేదు, మీకు వాటర్ ఫాల్స్ నేను చూపిస్తాను. ఓకే, అదనమాట. సో గైస్ యాక్చువల్లీ మేము ఫుడ్ తీసుకొని కొండ మీదకి వెళ్దాం అనుకుంటాం కదా. బట్ ఏంటంటే కొండ మీదకి బ్యాగ్ ముందే మావి క్యాంప్ సామాన్లు అన్నీ ఉన్నాయి, క్యాంప్కి వెళ్ళి వస్తున్నాం డైరెక్ట్. సో వెయిట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అక్కడే తినేసాము. బట్ వాటర్ బాటిల్స్ వెయిట్ ఉన్నాయి. సో ఇద్దరు బయలుదేరాము. ఏందో కొండ వస్తూనే ఉంది, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఓకే, స్టార్ట్ కాకనే ఎండలు తిరిగిపోతుంది. సో ఏదో మండపాలు లాగా ఉన్నాయి, అదనమాట. ఇక్కడ స్టూడెంట్స్ ఇద్దరు గైస్, స్టూడెంట్స్ టైం పాస్ కోసం తిరుగుతూ ఉన్నారు. అది బాగా చెప్తున్నారు. ఓ గైస్, ఫారినర్స్ అంతా ఉన్నారు ఇక్కడ. సో అది మరి. ఓ వెరీ గుడ్. వాటర్ అంతా పెట్టారు ఫెసిలిటీ, నీళ్ళు తాగడానికి. బాటిల్స్ ఉంటే మనము ఫిల్ చేసుకొని వెళ్ళచ్చు. ఓ కొండ ఎక్కే ముందు దేవుడిని పెట్టారు, దేవుడిని ప్రార్థించి కొండ ఎక్కండి, తర్వాత అదేలాగా కొండ దిగండి అన్నట్టుగా పెట్టారు. మనం అదే చేద్దాం. మనకెంతో ఇష్టమైన శ్రీరాములు వారి దేవస్థానం ఉంది, ఫారినర్స్. కోదండ రామస్వామి సూపర్. స్వామి వారిని ప్రార్థించుకొని వెళ్ళిపోదాం. ఇది అనమాట దేవస్థానం, స్వామి వారి దేవస్థానం. ఇప్పుడే బయట తెలుసుకున్నాం నిజంగా మనకి ఇక్కడ ఉంటుందని కూడా. యాక్చువల్లీ గైస్ ఇక్కడ దేవస్థానం ఉందని మాకు తెలియదు, ఇదే మేము ఫస్ట్ రావడం. బట్ బయట గేట్ బయట స్వామిని ప్రార్థిస్తూ వస్తున్నాము, ఆయన దర్శనం మాకు దొరికింది. చాలా మంచిది, అంటే ఒక మంచి వైబ్, పాజిటివ్ వైబ్ దొరుకుతుంది మాకు, అదనమాట. స్టార్టింగ్ దేవస్థానం ఎంట్రీ అయిన వెంటనే చిన్న గేట్ ఉంటుంది, అయిన వెంటనే పెద్ద గోడ. ఏంటిలే, ఒక్కొక్క రాయి ఒక 70 kgs ఉంటుందో 120 kgs ఉంటుందో, ఇట్లాంటి కొన్ని వేల రాళ్ళతో కట్టేశారు. మీరు అడిగారు కదా, అవును. ఈ కోట వచ్చేసి 17th centuryలో విజయనగర డైనాసిటీ వాళ్ళు పరిపాలించే వాళ్ళు కోట కట్టారు. 18వ శతాబ్దంలో. ఓకే. సో దీన్ని మళ్ళీ టిప్పు సుల్తాన్ ఉన్నారు కదా రాజు, ఆయన మైసూరు మహారాజు, మైసూరు టిప్పు సుల్తాన్. సో ఆయన దీన్ని యుద్ధంలో గెలిచి పొందాడు. ఓకే. అది ఇప్పుడు ಇದು ಟೂರಿಸ್ಟ್ ಸ್ಪಾಟ್ ಗೆ ಮಾಡ್ತೀವಿ. ಸರ್ ಎಷ್ಟೊತ್ತಾಗತ್ತೆ ಮೇಲ್ಗಡೆ ಹೋಗಿ?
2 hours బైక్. వావ్. ఓ 2 గంటలు కావాలంట కొండ ఎక్కడానికి. ఈ ఎండలో ఏం ఎక్కుతామో ఏం పాడు. ఆ? మీకోసం కష్టపడి ఎక్కుదాం అనుకుంటున్నా. ఇక్కడ చూడండి మెట్లు. ఏంది ఇది మెట్లు చేతితో చెక్కారు, ఏంది ఉల్లితో? ఎట్లరా బాబు, ఎలా చేశారు ఇవన్నీ? చాలా బాగా చేశారు. ఎండ ఫుల్లుగుంది. ఇప్పుడే షర్ట్ తినేసామా? మడుచునిదిగా పెరిగేసా ఎండకి తట్టుకోలేమని చెప్పేసి. అబ్బా, వేసారా కళ్ళద్దాలు? పూల రంగుడు మా అన్న. అయ్యా పూల రంగు హాయ్. అన్న పేరు పూల రంగ. వెనకాల లుక్ చూసుకోండి గాయస్, మామూలుగా ఉండదు. ఏంది స్వామి ఇది? యా గాయస్ అస్సలు అవ్వట్లేదు. ఎంతో ఒక 50 కూడా ఎక్కినాం ఇంకా. మా అన్న పరిస్థితి చూడండి బాబు. ఏందో ఎక్కడ చూసినా కొండలే ఉన్నాయి. ఆయన ఒక ఆయన మా మేనేజర్ ఉన్నారు, ఆయన వచ్చింటే నిన్న తసాబుస్తా ఆయన. గాయస్ ఇది వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసాను ఇక్కడ కావట్లా. ఇంకా 2 గంటలు పడుతుందంట. ఎక్కదామా? ఎస్ ఎక్కదాం పాండి. రాములు వారు ఉన్నారు అంతే, నడిపిస్తారు. వేసుకొని కూర్చుంటా వెళ్దాం. అండ్ ఇంకోటి, కింద వాళ్ళు చెప్పినట్టు ఈ మెయిన్ ముఖ్యమైన పని, ఏడన్నా పోండి, ఎంతసేపు అన్నా ఉండండి, 4 లోపల కిందకి రండి. కిందకి రాలేదంటే మేము బీగం వేసుకొని పోతాము అంటే వాళ్ళు వేసుకొని ఫోన్ ఇవ్వండి, గోడ దూకేద్దాం. చూద్దాం, అప్పుడు మనం కోపుకుంటే గోడ దూకుతాం, లేదంటే వచ్చేద్దాం కిందకి. మొత్తం ఏంటే ఇక్కడ చూసుకోండి. ఏంది దారి గృహలోకి, గృహ కాదు ఇల్లు అయిపోద్ది. గృహ అంటే గుహలోకి దారి తీర్చండి ఇది. భారీగా ఉంది గాయ్స్. అక్కడ దేవస్థానం, రాముల వారి దేవస్థానము. మొత్తం ఏది పులిలు గిల్లులు ఉన్నాయి అట్లప్పా. పులిలు సింహాలు, అడవిగా. సో ఫస్ట్ వాచ్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయ్స్. అదొక వాచ్ టవర్. అక్కడ ఒక కనిపించేది వాచ్ టవర్, ఇక్కడ కనిపించేది ఒక వాచ్ టవర్. పై నుంచి సైనికులు ఇక్కడ ఎవరైనా ఎక్కువ వస్తారా అని చూసుకుంటూ ఉంటారు. వస్తే గన వాళ్ళ మాట వినకుండా ఇస్తారు. ఏంది? బాణాలు, ఖర్చులకి ఇస్తారు బాగా. అట్లా కిందకి పడిపోవాలంటే బాణాలు తగిలించుకోండి. ఏంది ఇది? లెట్స్ గో. మొత్తం బొక్కలు. ఏంది ఇది? గుట్టల సందుల్లో బొక్కలు, చెత్త అంతా వేసారు. చెత్త ఎగురుదని తెలియదు. ఇదంతా కోట ఒక గైస్. అంటే ఒకప్పుడు ఇలా ఉండేవి, చాలా క్లిష్టంగా ఎక్కేవారు. చాలా అంటే చాలా క్లిష్టంగా ఎక్కేవారు. ఇప్పుడు ఇలా కొద్దిగా మాడిఫై చేశారు గైస్ స్టెప్స్. బండరాయి చూపించండి, తొలుకొని వస్తే ఏంది పరిస్థితి? ఇది చూడండి, ఒకటి పెద్దది బండరాయి, చాలా హైట్ లో ఉంది ఇది. కానీ దాని కింద సపోర్ట్ మాత్రం చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. సపోర్ట్ చిన్న రాళ్ళతో పెద్ద పెద్ద కొండలు కట్టిన మహా వేటగాళ్ళు. చూసే వాళ్ళకి అనిపిస్తుంది నువ్వు వీళ్ళేంది 4 మెట్లకి పడిపోతుంటారని. ఈ ఎండ కుదరట్లా. ఎండ చాలా భయంకరంగా ఉండడం వల్ల చాలా కష్టంగా ఉంది గాయస్ ఎక్కడానికి. వెళ్తున్నాం. వావ్, అద్భుతంగా ఉంది ఇక్కడైతే. సో ఇట్లా వచ్చి ఇట్లా కరువు తీస్తారు కదా. సో ఇక్కడ ఒకవేళ ఎనిమిస్ ఉంటే మీరు వస్తున్నారు, నేను సైనికులు ఇట్లా వచ్చి ఇట్లా పొడిస్తే వాడు అట్లా కింద పడిపోతాడు. మామూలుగా ఉండదు. ఏంది ఇది మరి? ఇటుంటే ఇంకోడు దాంకొని స్ట్రాటజీలు ప్లే చేయడు వాడు. ఇక్కడ చూడండి, పైన చూడండి, ఇక్కడ వర్షాలు ఏదన్నా వస్తే కూర్చోవచ్చు, ఎండగా ఉంటే దక్కోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు. ఇక్కడ జంతువులు కూడా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? చీమలా? ఓకే రండి. మండపం ఉంది ఇక్కడ. సెకండ్ ఎంట్రన్స్ దగ్గర మండపం లాగా పెట్టారు. కూర్చునేదానికో మరి ఏదైనా వెపన్స్ దాచుకునేదానికో తెలియదు మనకైతే. యాక్చువల్గా రాంగ్ చాయిస్ బెటర్ చాయిస్ మాకు తెలియదు. ఈరోజు మేము చేస్తుంది ఎండకి. బట్ ఒక మంచి లెసన్ అయితే మాకు నేర్పిస్తుంది. ఈ ఎండలు ఉన్నప్పుడు పని అయిపోయిందా, ఇంట్లో కూర్చోవాలి. ఇలాంటి ట్రెక్కింగ్ చేస్తా, అవన్నీ చేస్తా అన్నారంటే మనకి అయిపోద్ది ట్రెక్కింగ్, ఏమంటారా? బట్ ఇది మాత్రం బండరాళ్ళ మధ్యలో ఇలా వెళ్తుంటే రాళ్ళు కొట్టుకుంటా మజానే వేరు.
yes ఇంతసేపు ఎండ కష్టపడి వచ్చింది, ఈ రాళ్ళ మధ్యలో విశ్రాంతి ఇలా మొత్తం ఉంటది guys. మాయమైపోతుంది, మర్చిపోతాం. ఆహాహా, ఏంది అక్కడ చూడండి, యా మామూలుగా లేదులే. ఎక్కడ ఇదంతా ఆర్టిఫిషియల్ గా చేసినట్టుంది, ఒక డిజైన్, ఒక ప్లానింగ్, ఒక స్ట్రక్చర్ తో yes ఏదో చేసినట్టుగా, ఎవడో రాయి తెచ్చి పెట్టినట్టుగా ఉంది. కానీ కాదు, ఇక్కడ చూడండి, ఏందిలే, రాళ్ళు మధ్యలో గ్యాప్. ఇక్కడ ఎక్కడికో మ్యాన్ తీయండి, నేను చూపిస్తా వాచ్ టవర్ ఎక్కి. yes సో ఈ సెకండ్ వాచ్ టవర్ కి దారి ఇదే గైస్, ఎక్కుతారు, మనం చూద్దాం. సెకండ్ ఇది సెకండ్ ఫస్ట్ సెకండ్ ఇది వాచ్ టవర్ గైస్, వాచ్ టవర్ వచ్చేసాం. వావ్, రండనా. వాచ్ టవర్ అయితే మామూలుగా లేదు, ఇక్కడ నుంచి మనం బాణాలు వేద్దాం. ఆ బాణాలు మళ్ళీ ఎవరికి తగులుతుందో మనకు సంబంధం లేదు. చాలా కష్టంగా ఎక్కినాం గైస్. సూపర్. ఏంది ఇది, వాచ్ టవర్ ఎక్కిన వెంటనే ఇట్లా వెళ్ళిపోతారా ఏంటి, వీళ్ళు ఎక్కి ఇట్లా పరిగెత్తి వెళ్ళిపోతారా ఎట్లా? అక్కడ ఎవరు వెళ్తున్నారు, ఇప్పుడు వాళ్ళే ఎనిమిస్ అనుకోండి గైస్, అక్కడ ఇద్దరు వెళ్తున్నారా, బాణాలు వేస్తారు, వాడు అక్కడే మట్టేసి వాడు వచ్చాడు, మళ్ళా పైకి అట్లా వెళ్ళిపోతారో మనకు తెలియదు. వా, ఏంది, ఒక వాచ్ టవరే, అక్కడ ఒక వాచ్ టవర్ పక్కనే, ఇంకా అట్లా పోతే అక్కడ ఒక వాచ్ మెయిన్ కోట పైన వస్తుంది చూడండి. పైన అది కోట కాదు నా స్వామి, అది కూడా వాచ్ టవర్, ఇంకా పోవాలి మరి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఎక్కింది రెండోదా, సెకండ్ వన్. మనం ఇంకా ఫస్ట్ లోనో సెకండ్ లోనో ఉన్నాం, సెకండ్ లో ఉన్నాము. నో ఫస్ట్ ఫస్ట్ మరి ఫస్టే. ఇంకా ఇట్లాంటివి ఒక 10-15 ఉన్నాయంట వాచ్ టవర్స్. సో ఇది ఎందుకు అంత ఫేమస్ అయిందంటే వాచ్ టవర్స్ కూడా ఒక కారణం అని చెప్తారు జనాలు. ఎవరో వచ్చారు లోకల్స్, మరి మనలాగా బెంగళూరు నుంచి వచ్చారు. ఇది ఒక వాచ్ టవర్, ఇది బ్యాక్ సిటీ వ్యూ. ఓకే, మరి అది సంగతి. ముసలు కొడతాం, ఇట్లాంటిది ఏదో ఉంటుందని నేను అన్న కలిసి తక్కువ తిన్నాం, లైట్ ఫుడ్. ఫుల్గా తినేసింటే మా బ్యాగు, మా పొట్ట రెండు మోసుకొని పోవాల్సి వచ్చేది, వెయిట్ భారం అయిపోయేది. చూడండి గైస్, ద్వారం సెకండ్ వన్. ఆ పెద్ద గోడకి ఇదే మెయిన్ ముఖ్య ద్వారం. ఆహాహా, బీమ్ పెట్టారు చూడండి, పెద్ద. ఎట్లా పెట్టారు అంతలా బండల్ని, ఇలా ఉందిగా, అంత పైకి ఎలా ఎత్తారో అర్థం కావట్లేదు. ఏదో అద్భుతమైన శక్తులతో ఎత్తారో ఇది మాత్రం నిజం. అప్పట్లో చాలా బలంగా ఉండేవారు జనాలు. ఈ ఒక్క రాయిని నలుగురు కలిసి ఎత్తితే గానీ ఎత్తలేం. అట్లాంటిది ఆ పెద్ద బీమ్ ఎలా పెట్టారు, ఇవన్నీ ఎలా కట్టారు అనేది ఒక మిస్టరీ. బట్ బెంగళూరు అన్న మన గురించి అన్న గైడ్ ఉన్నారంట గైస్, అన్న గైస్ ఇప్పటిదాకా ఎక్కింది మేము 20% అంట. సో ఇంతసేపు టూరిస్ట్ గైడ్ ఉన్నారు కదా అక్కడ అన్నయ్య, సో ఆయన అయితే 15 నిమిషాలు చెప్పారు గైస్, కొంచెం ఒక సెకండ్ గ్యాప్ లేకుండా. ఏదో 4 పాయింట్లు చెప్పాము మాకు తెలిసింది, కానీ ఆయన అయితే 10 సంవత్సరాలుగా ఇదే వర్క్ అంట. సో ఆయన చెప్పిందే చెప్తా అన్నాడు, అంటే ఎక్కడా కానీ స్టాపింగ్ లేదు. మన వందే భారత్ వెళ్ళినట్టు వెళ్తాడు ఆయన చెప్పుకుంటా. ఓ మ్యాన్, ఇక్కడ చూసారా, ఇదే ఆయన చెప్పి కళ్యాణి అంటే వాళ్ళ భాషలో బాయి లాంటిది. సో అక్కడ ఒకటి కనిపిస్తుంది, అక్కడ నుంచి వాటర్ వస్తుంది, ఇక్కడ ఫిల్ అయ్యి ఇక్కడ దాకా వస్తుంది. తెలియని వాళ్ళు ఎవరన్నా ఈ కొండల నుంచి దూకుతానంటే భలే కష్టం, రాళ్ళు ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ నీళ్లు ఉన్నాయి పై దాకా, నేను దూకేస్తా బయట నుంచి, నేను ఈత కానీ గజ ఈత కానీ అంటే రిస్క్ ఉంది, ఓకేనా? సో మీరు ప్రొఫెషనల్స్ మేము ఒప్పుకుంటాం లేదన్నట్లా, బట్ మేము మీకోసమే చెప్తున్నాం, ఎందుకంటే రాళ్ళు ఉన్నాయి. సో అది మనము ఊర్లలో కట్టిన బావి లాంటిది కాదు ఇది, ఓకేనా? మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఇదేదో దేవస్థానం కూడా ఉంది అక్కడ. ఏం దేవస్థానం అని చెప్పింది వెళ్ళి చూసొద్దామా? మన బాస్ ఆంజనేయ స్వామి దగ్గరికి షూలు వేసుకున్నామని. స్వామి వారు కనిపిస్తున్నారా? చూసారా గాయస్, అప్పట్లో రాజులకి ఎంత భక్తి ఉండేదో మన దేవుళ్ళ మీద. ఎవరైనా ఇంకొక రాజు టిప్పు సుల్తాన్ ఆయన వచ్చినప్పుడు కూడా మన దేవాలయాలను ఏం చేయలేదు. సో అదొక మంచి విషయము, ఎందుకంటే మాక్సిమం వేరే వాళ్ళు మొఘల్స్ ఎవరో విరిచేస్తారని విన్నాను మన దేవస్థానాలన్నింటినీ. బట్ ఆయన అలా చేయనందుకు సంతోషిస్తున్నాం. ఉండండి చేయిస్తున్నాను. ట్రిపుల్ ఆర్ కాదు ఇది, డబుల్ ఆర్. రఘు రోడ్ రామాంజనేయులు డబుల్ ఆర్ అయిపోయింది మాకు.
అక్కడ చూసుకుంటే మధుగిరి. ఎస్ ఆహా, ఏంది ఇప్పుడు ఇటు ఎక్కే వాళ్ళ పైకి స్పైడర్ మ్యాన్ అనుకున్నాం మేము. స్పైడర్ మ్యాన్ కాదు స్వామి, ఎట్లా ఎక్కేది? ఇట్లా పోవాలా? అక్కడ గ్రిల్స్ ఉన్నాయి గైస్, పట్టుకొని పోవాలి. స్పైడర్ మ్యాన్ లాగానే ఇంచుమించు, కానీ అంత రేంజ్ లో కాదనమాట. మన టాలీవుడ్ గా శాండిల్వుడ్ లో టాలీవుడ్ మన రీమిక్స్. ఇక్కడ ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి. ఇంత మంచి దారి ఉంది, అన్నం భయపెట్టేసా. స్పైడర్ మ్యాన్ లా, సూపర్ మ్యాన్ లా అన్న భయపడిపోయాడు. ఎక్కడన్నా కూర్చోవాలి, అక్కడ ఉంది మంచి దారి, కొండ. ఇది మళ్ళీ ఒరిజినల్ పాత మెట్ల దారిలోకి వచ్చేసాం. ఇది ఈ మధ్య కట్టారు, పడిపోతారని. ఏంటి ఇంత పెద్ద బండలు ఎలా ఏర్పడ్డాయి? ఇలా ఒక ఏకశిల కొండపైన ఇలా చెక్కారు స్టెప్స్. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. జాగ్రత్తగా ఎక్కండి బ్రో, జారిపోతుంది. ఏదో గ్రౌండ్స్ ఉన్నాయి, పెద్ద చెరువు ఉంటున్నాము అక్కడెక్కడ. మరి ఇంత కొండపైకి నీళ్ళు ఎలా అంటే ఓన్లీ వర్షం నీళ్ళే. వర్షంలో వచ్చిన నీటిని సేకరించుకోవాలి, దాచుకోవాలి, వాటిని వాడుకోవాలి. అలానే చేసేవాళ్ళు. అప్పుడే చూపించిన కాలం కూడా అదే. దాదాపు వచ్చేసాము. అది 50% అంట, పైన కనిపించే ఆర్చ్ అది. సో అది కానీ రీచ్ అయ్యామంటే తర్వాత ఇంత కొండలు ఉండదు అంటాడు అన్న. కొండలు ఉన్నాయంటే కష్టం. కొండలు లేకుండా స్ట్రైట్గా ఉంటే హైవే లాగా వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా. ఇక్కడ చూడండి, ఇక్కడంతా ఎవరు కాపలాగా వస్తారు. అక్కడ ఒక వాచ్ టవర్ ఉంది, ఇక్కడ కూడా వచ్చేస్తారా ఎక్కి? మరి చుట్టుపక్కల ఉందంట కొండ, కొండ చుట్టుపక్కల ఉందంట వాచ్ టవర్ 21 ఉన్నాయంట. 21 వాచ్ టవర్స్. ఆ 21 వాచ్ టవర్. ఓహో, ఇది మరి వాటర్ వచ్చేదానికి దారి. ఇక్కడ నుంచి వస్తాయి వాటర్స్, జలాలు రావడానికి దారి, గదులు. గ్యాస్ స్టెప్స్ లేవు ఇక్కడ. మన ఇడ్లీలు 30 days చూసారా బెంగళూరువి? మ్యాక్సిమం చూసింటారు. అలా ఉన్నాయి గుంతలు. ఇదే మెట్లిట్లు. దీన్ని ఇట్లా పట్టుకొని పాక్కుంటూ వెళ్ళిపోవడమే. కస వచ్చేస్తుంది. కెమెరా ఆఫ్ చేసి పైన పోయినాక మళ్ళీ ఆన్ చేస్తా. రావన్నా గైస్, ఎక్కండి. ఇది చాలా ఎండలు ఎక్కుతున్నాం గైస్. మీకు చూపించాలని, మీకు చూపించాలని చాలా కష్టపడి ఎక్కుతున్నాను గైస్. చాలా కష్టంగా ఉంది ఇక్కడ. కొండలే చెయ్యి అందించేంత పొజిషన్ లో లేదునా, ఎక్కువ చేసి లేదంటారా? ఇది చాలా కష్టంగా ఉంది సార్. ఇక్కడ చూడండి అన్నపడే బాధలు. నేను ఏదో కామెడీకి స్పైడర్ మ్యాన్ అంటే అన్న, నిజంగా దాని బా కూర్చోనా స్వామి, కూర్చో స్వామి అన్నాడు. ఎంత కింద లోయ ఉండేది, సిటీలో తేలిపోతాం మళ్ళీ బస్ స్టాప్ దగ్గర. కూర్చో. చూడండి గైస్, ఇక్కడ నుంచి ఒక తొలినామంటే తొల్లదండి, కూర్చోండి. మా బాడీలో నీళ్ళు ఆరిపోయినాయి గైస్. ఒక బాటిల్ అయిపోయిందప్పా, ఇంకో బాటిల్ ఎత్తాలా నీళ్ళు. వాళ్ళకి యాక్చువల్గా చాలా చూసుకోండి, ఇక్కడ రాయి పడింది. మరి పైనుంచి పడిందని నా డౌట్. అది ఇక్కడ వదిలేసారో కూడా తెలియదు. నిదానంగా చూసుకోండి, జాగ్రత్తది నిదానంగా. మరి ఇలాంటి దీంట్లో ఏ కూర ముఖాలు ఉంటాయో తెలియదు. సౌండ్ చేస్తూ రాలా. అటుపక్క ఉన్నాయి మెట్లు, ఇట్లా వచ్చాను నేను. మళ్ళీ ఇటు పోవాలి. రానా అదేనా హైలైట్? ఏది అక్కడ వస్తానే ఉంది కొండ. ఇది ముఖ్యమైనది. మీరు ఇట్లా వెళ్ళి అలా వెళ్ళాలి. ఆ వాచ్ టవర్ ఇంకో వాచ్ టవర్ ఎక్కేసామంటే కోట కనిపిస్తుంది అన్న డౌట్. మా మైక్ ఉందా లేదా? నా ఫుట్లో చూడండి మెట్లు ఎలా ఉన్నాయి, అర్ధం ఉన్నాయి మెట్లు, జారుతున్నాయి. ఇది వాటర్ రావడానికి కాలువ. మొత్తం వాటర్ వచ్చే ఆనవాళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఏమంటారు? చూడండి మా పరిస్థితి. చూడండి వెనకాల చూడండి. ఆయన కష్టంగా ఉంది. ఏదో అనుకొని వచ్చేసాం కానీ తోలు తీరిపోతాను ఎక్కలేక. స్టెప్స్ అయితే చాలా మోసంగా ఉన్నాయి. ఇక ముందు రాబోయేదైతే అక్కడ స్టెప్స్ చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇదైతే బ్రేక్ అయిపోయింది, తిరిగిపోయింది.
దీని మీద వెయిట్ పెడతారు కదా, ఇరిగిపోయినట్టుంది. ఓయమ్మ, ఏంది ఇది? ఎట్లా ఎక్కాలి ఇది? ఇట్లా కొండ పట్టుకొని ఎక్కాలి, ఇలా నిదానంగా రావాలి గాయస్. ఒక సైడ్ క్రాస్ చేసుకుంటూ రావాలి గాయస్. సైడ్ కి రావాలి. ఏదో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్టుంది మా బాధ. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతా అన్నట్టుంది. ఇంకా అక్కడ పోను చాలా దారుణంగా ఉంది. కొండ ఇట్లా వచ్చేస్తుంది. మేము సైడ్ కి, నాకు తెలిసి మేము ఇలా పోవాల్సి వస్తుంది దీని మీద ఇట్లా కాలు పెట్టుకొని. ఇది కాదు మ్యాట్రో, ఇప్పుడు అసలైనది ఇక్కడ ఇది ఉంది. ఇలా ఎక్కాలి. ఇది కొండ, గాలి విపరీతంగా ఉంది, బట్ మంచిదే. ఎండను అవాయిడ్ చేస్తుంది గాలి. ఆంజనేయ స్వామి. ఆహాహా, చూసారా? ఒక్క మెట్టు ఇంకొక మెట్టు పెట్టడానికి 3 అడుగులు ఉంది, 4 అడుగులు ఉంది. ఈ కాలుకి చూడండి ఎలా ఎక్కాలి. ఇలా ఎక్కాలి, జరుగుతుంది. ఇప్పుడు అన్న ఎక్కుతారు చూడండి. ఇలా ఉందన్నమాట, చాలా కష్టంగా ఉంది. నేను ఏదో తెలియకుండా స్పైడర్ మ్యాన్ అని చెప్పేసా. మా పరిస్థితి నిజంగా వాడిలాగానే టైర్ అయిపోయింది. అలాగే అయిపోయింది స్పైడర్ మ్యాన్ దగ్గర. ఏంది సర్కస్లు మాకి చాలా. అసలు ఇది ఎక్కాలంటే ధైర్యం ఉండాలి. ఉంది, ఇంకా చాలా ఉంది. ఇంకా పోవాలి, రీచ్ అయిపోదాం. ఆల్మోస్ట్ కోట ఎంట్రీ అవుతున్నాం గాయస్. రండి. మరి ఇలాంటి గోడలు, ఇలాంటి దారి ఉంది కదా, మరి వీళ్ళు ఎవరితో యుద్ధం చేస్తారు ఇలాంటి జాగాల్లో? అప్పట్లో చేసేవాళ్ళంట రాజులు. ఏంది అంటే వాళ్ళకు దాడి చేయకుండా రహస్యంగా ఏర్పడిన కోట ఇది. ఓకే, మళ్ళా వచ్చాయి మెట్లు. మెట్లు మళ్ళా వచ్చాయి. ఈసారి కొంచెం వేరే రకంగా వచ్చాయి. అక్కడ నీడుంది, కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరాం. గాయస్, ఈ వ్లాగింగ్ లో అవన్నీ మాకు కొత్త, కానీ బట్ ఒక దృఢ నిర్ణయంతో స్టార్ట్ చేసినాం. మీ ఆదరణ, మీ సపోర్టు రెండో ఒకటి అనుకోండి ఉండాలి మా మీదని బలంగా విశ్వసిస్తూ మధుగిరి బెట్ట ఎక్కుతున్నా. మధుగిరి కొండ అందగాలు రాగు రోడ్ని. మా ఇంటి పేరు రాగురి, సో రాగు రోడ్ని కాబట్టి రాగురి అని పెట్టుకున్నా. రాగు రోడ్ అన్న రామాంజనేయులు. రామాంజనేయ నాకు చాలా ఇష్టమైన దేవుడి పేర్లు, ఇద్దరిది కలిపి అన్న పెట్టుకున్నారు. అందుకే అన్నం చూస్తే నాకు ఒక తెలియని ఆనందం, తెలియని గౌరవం లాంటి. వస్తాను, నాకండి సరిపడలేదు. చాలా జాగ్రత్తగా రావాలి. పనులు చేస్తాను నేను, స్పైడర్ మ్యాన్ పనులన్నీ చేస్తాను. చాలా జాగ్రత్తగా రావాలి. వచ్చేసినాము. స్పెట్స్ పెట్టుకోండి, కొద్దిగా ఎండ ఎక్కువ ఉంది అన్నట్టు. స్పెట్స్ సెట్ అయిందా మా ఇద్దరికి? ఎండలు కదా, ఎండ కనపడకూడదని స్పెట్స్ పెట్టామండి. వాడకపోతే తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఎండ వల్ల. ఇలా ఉంటుంది గైస్ వ్యూ. ఇది we almost reached guys. yes we almost reached. కాస్త ధైర్యంతో ఇదంతా ఒకే స్టోన్. అక్కడ నుంచి కింద నుంచి ఇటువంటి కాస్త కాంటాక్ట్ చేసినట్టయితే విజయవంతంగా జారిపోతాను. చూడండి, వాటర్ వచ్చే ధరలో ఎక్కుదాం. ఈ వర్షం పడిందంటే ఇక్కడ వాటర్ అంతా వస్తుంటది. వర్షం పడేటప్పుడు అస్సలు రాకండి, ఇక్కడ జారుతుంది. వాటర్ ఫాల్స్ లాగా. వాటర్ ఫాలే ఇది. చాలా అద్భుతంగా కట్టారు, కానీ దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి. చాలా భయంగా కూడా ఉంటుంది. ఎక్కేటప్పుడు భయంగా ఉంటుంది. మెయిన్ థింగ్ వచ్చేసి మొబైల్లో ఛార్జ్ అయిపోతుంది. కాస్త త్వరగా ఎక్కి మీకు ఆ కోట వ్యూ చూపించేసి స్విచ్ ఆఫ్ అయినా పర్లేదు. ఎస్, వెళ్దామా? అదే స్విచ్ ఆఫ్. ఎలా ఓకే, సో ఇప్పుడు కిందకి దిగుదాం. సో కింద దిగేటప్పుడు ఏదైనా మంచి వ్యూ పాయింట్ కనిపిస్తే నేను మళ్ళీ రికార్డ్ చేస్తాను. మళ్ళీ వీడు వచ్చాడు బాబు అని అనుకునేలాగా. మళ్ళీ వచ్చారు మీ ఆంధ్ర అందగాళ్ళు అనుకోవాలి. మెయిన్ కష్టమైన పని ఏమిరా అంటే దిగేదే. ఎందుకంటున్నా చూడండి దారి ఎలా ఉందో, ఫుల్ డౌన్. ఇంకా మెయిన్ ముందు పోతూ ఉంటే
హెచ్డిలో ఉంది. ఉందనుకుంటున్నా. లేదా ఆన్ చేస్తాం.